हाय फ्रेंड्स सुभानल्ला एमडी वेजिटेबल नर्सरी एमडी हसन अग्रिटेक गुंड्रेड्डिपल्ली फ्रेंड्स मन वीडियो मुख्य उद्देश्य ఏంటంటే ఈ రోజు ఎవరిని కూడా మనం కించపరచడానికి కాదు రైతులను కించపరిచేది కాదు కమిషన్ ఏజెంట్స్ ను కించపరిచేది కాదు వ్యాపారస్తులను కించపరిచేది కాదు ఇది ఎందుకంటే ఇది ముగ్గురు గురించి వ్యాపారస్తుడు కమిషన్ ఏజెంట్ రైతు ఈ ముగ్గురు గురించి అంటే ఎవరెవరు ఎటువంటి మోసాలు చేస్తారు ఏ విధమైన మోసాలు జరుగుతాయి వాటి గురించి నేను వీడియో చేస్తున్నా ఎవరిని కూడా అంటే ఆ తప్పును మీరు సరిదిద్దుకుంటారని అంటే ఇది మొత్తం కూడా రైతు సెంట్రిక్ గా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు అది మీరు అబ్జర్వ్ చేసుకొని ఖచ్చితంగా దాని కనుక రెక్టిఫై చేసుకుంటే మీరు చాలా డబ్బులు మిగిల్చుకునే వాళ్ళు అవుతారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా కంటెంట్ ఉంటుంది దీంతో ఎందుకంటే నేను చాలా రోజులు చెప్దాం అనుకున్నా నా మనసులో ఉన్న బాధ అనుకోండి రైతులకు జరిగే విషయం ఏంటండి కమిషన్ కొట్టు వాళ్ళు బాధపడే విధానం ఏంటండి లేకపోతే వ్యాపారస్తుడు ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది కానివ్వండి రైతు ఏ విధంగా కమిషన్ కొట్టు వాళ్ళ వలన నష్టపోతున్నాడు కమిషన్ కొట్టు వ్యాపారస్తుడి వల్ల రైతు వలన ఏ విధంగా నష్టపోతున్నాడు అసలుకి ఈ విధంగా నష్టం జరగడానికి ఈ విధంగా మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ కావడానికి గల కారణాలు ఏంటి పూర్తిగా డౌన్కు దీనికి సంబంధం లేదులే ఊరికే అసలు వీళ్ళ అసలుకి ఎవరు మోసం చేస్తున్నారు అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి రైతు మిరపకాయలు పండిస్తాడు నారు నాటుతాడు నాటిన తర్వాత తోట బాగుందంటే ఎవరో ఒకరు సోన్ వ్యాపారస్తుడా కమిషన్ ఏజెంట వీళ్ళిద్దరి దగ్గర మందుల కొట్ట ఇంకా మందుల కొట్టు గురించి కూడా చెప్పాలంటే పెద్ద స్టోరీ అవుదాము వాళ్ళ దగ్గర తీసుకుంటాడు మందుల కొట్టుల దగ్గర కూడా తీసుకున్న తర్వాత ఆ డబ్బులు టయానికి ఇవ్వడు దీని గురించి అన్నమాట ఈ స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది మందుల కొట్టుల దగ్గర తీసుకుంటాడు వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటాడు కమిషన్ ఏజెంట్ దగ్గర తీసుకుంటాడు ఎవరు అది గుంటూరా బ్యాడియా హుబ్లా ఖమ్మమ వరంగల్ హైదరాబాద్ ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర కొంతమంది రైతు మా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో రూపాయిన్నర ఇంట్రెస్ట్ వేసుకొని లేదంటే ₹2 ఇంట్రెస్ట్ వేసుకొని వాళ్ళు ఇస్తూ ఉంటారు అది ఇచ్చినప్పుడు రైతు తోట బాగుంది వ్యాపారస్తుడు వచ్చి చూస్తాడు కమిషన్ ఏజెంట్ వచ్చి చూస్తాడు మందుల కొట్టు అతను వచ్చి చూస్తాడు ఎందుకంటే అతను మందులు ఇస్తాడు కాబట్టి వాళ్ళల్లో కొంతమంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కొన్ని మాచర్ల ఏరియా ఉంది నాకు తెలిసిన ఏరియా చెప్తున్నా మాచర్ల ఏరియాలో చాలా వరకు వాళ్ళే వేసుకుంటారు ఎందుకంటే టయానికి వాళ్ళు డబ్బులు ఇవ్వక ఎందుకు ఇవ్వరు అని అంటే దొల్లక రకరకాల పరిస్థితులు కాలేజీ ఫీజులు ఫ్యామిలీ మెయింటెనెన్స్ గుత్తలు రకరకాల సమస్యలతోటి వాళ్లకు సరైన పండగ సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు సరైన టైంలో డబ్బులు ఇవ్వరు ఇంకా అసలు పాయింట్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ తీసుకున్న తర్వాత రైతు ఏ విధంగా నష్టపోతాడు వ్యాపారస్తుడు ఏ విధంగా నష్టపోతాడు కమిషన్ ఏజెంట్ ఏ విధంగా నష్టపోతాడు ఓన్లీ పెట్టుబడి తీసుకున్న తర్వాత జరిగే అనార్థాలు జరిగే వ్యవహారాలన్నీ చూడండి నువ్వు మందుల కొట్టుని తప్పించుకొని వెళ్దాం కమిషన్ ఏజెంట్ దగ్గర తెచ్చుకుంటాడు మందుల కొట్టు దగ్గర తెచ్చుకుంటాడు వీళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత రైతు ఏం చేస్తాడంటే ఎవరిని వదిలిపెట్టాలి వ్యాపారస్తుడికి వేయాలా స్పాట్ క్యాష్ ఇస్తాడు మందుల కొట్టైనా అమ్మినంటే సాయంత్రానికి ఇంటికి వస్తాడు ఊర్లో ఎవరైతే కమిషన్ ఏజెంట్ దగ్గర చెప్పింటాడో ఆయన మళ్ళీ అతన్ని పంపిస్తాడు డబ్బులు ఇప్పించివి మనకు ఎప్పుడు ఇస్తాడు డబ్బులు ఆయన పక్కన వేసిండంట అని ఆయన అడుగుతాడు ఒకవేళ బై మిస్టేకు కమిషన్ ఏజెంట్ దగ్గరికి సరుకు తీసుకెళ్ళిండు అనుకుందాం అంటే వాస్తవంగా 90 అంటే కొంతమంది చేసేది చెప్తున్నాను నేను అందరూ చేస్తారని కాదు అందరూ పెట్టుబడి సాయం కింద ఇచ్చి రైతును మోసం చేస్తారని కదా నా ఉద్దేశం జరుగుతుందా జరగట్లేదా వాస్తవంగా కమిషన్ ఏజెంట్ చూసినా సరే ఎవరైనా ఫీల్ అవ్వండి ఫీల్ కాకపోండి నాకేం నష్టమేం లేదు జరిగే సిచ్యువేషన్ చెప్తున్నా తీసుకెళ్ళిన తర్వాత 25,000 మార్కెట్ ఉందనుకుందాం డిమాండే ఉందనుకుందాం 25,000 మార్కెట్ ఉంటే కమిషన్ ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత రైతు పెట్టుబడి తీసుకోవడం వల్ల జరిగే అనార్థాలు చెప్తున్నా
పెట్టుబడికి ఒక వ్యక్తి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవడం వలన జరిగే అనార్థం అంటే అతనికి ఊర్లో డబ్బులు ఇవ్వకనో రకరకాల ఒత్తిళ్ల వలన జరిగే పరిస్థితి చెప్తున్నా. 25,000 మార్కెట్ ఉంది. ఏం చేస్తాడు? 25,000 మార్కెట్ ఉంటే ఒక 100 బస్తాలు దించుతాడు ఒక కొట్లో. అంటే ఒక 40 క్వింటాలు అవుతాయి అనుకుందాం. 40 క్వింటాలు అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 10 లక్షలు. ఏం చేస్తాడు? అతనికి 10 లక్షలకు దగ్గర దగ్గర 3 రూపాయలు కడిగి వేసుకున్నా 30,000 డబ్బులు వస్తాయి ఇతనికి, కొట్టు అతనికి. 25,000కి అడిగాడని చెప్తాడు. ఇతను 1 లక్ష 2 లక్షలు అతని దగ్గర తీసుకొని ఉంటాడు. అది తీసుకున్న సిచ్యువేషన్కు ఇతను సంవత్సరం 2 ఏళ్ళు అయింటది, ఇబ్బంది పెట్టింటాడు, రకరకాల సమస్య అతనిది, కమిషన్ ఏజెంట్ది కూడా. 25,000కి అడిగింటాడు. ఇతను ఆ సొమ్ము దగ్గర ఉన్నా లేకపోయినా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే చాలా వరకు జరుగుతాయి. అది వాస్తవమా కాదా అనేది మీకే తెలియాలి. 25,000 వేసిన తర్వాత మళ్ళా ఇతను టిఫన్కో భోజనానికో ఎక్కడికో చోటికి మిస్ అవుతాడుగా. అన్న మచ్చుకొచ్చిండన్నా 23,000కి అడుగుతున్నాడు అని అంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే రేపు అమ్ముదాంలన్నా అంటాడు. కొంతమంది ఏం చేస్తారు, ఏసేలన్నా అంటాడు. ఆ 2,000 1000 రూపాయల 3,000 మార్జిన్ జరిగే వ్యవహారం అంతా కమిషన్ ఏజెంటు, ఇక్కడున్న బ్రోకర్లు, రకరకాల వ్యక్తులు కలిసి రైతును మోసం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా రైతుకు మోసం జరుగుతూ ఉంది. బ్యాడగి మార్కెట్లో అయితే ఇంకా దీని గురించి చెప్తా చాలాసేపు, ఒక 20 నిమిషాలు బట్టనే, అర్ధ గంట బట్టనే చెప్తా. అది తప్పైతే అది ఏం జరుగుతుంది అనేది మీరే చెప్పాలి. బ్యాడగి మార్కెట్లో నెలకి ఇస్తుండ్రు, 2 నెలలకు ఇస్తుండ్రు. 30,000 వేసాడు, 40,000 వేసాడు. ఒక్కొక్క అతను నాకు ఫోన్ చేసి అన్న 20,000 కట్టిస్తానంటున్నాడు, 13,000 కట్టిస్తానంటున్నాడు, పత్తి అంటున్నాడు. బ్యాడగిలో జరిగే మోసాలు చూడండి. బ్యాడగిలో నెల తర్వాత డబ్బులు వేసేది అక్కడ. ఏమంటే మన గుంటూరు మాదిరి స్పాట్లో డబ్బులు ఇవ్వరు. నెలకి వేస్తున్నాడు. ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడు. ఏమనంటే తెలుగులోనో తమిళ్లోనో కన్నడలోనో వాళ్ళు మాట్లాడతారు. ఫోన్ ఎత్తకపోవడం, నెల నుంచి చిరాకు తెప్పియడం. అంటే అందరు కాదు, కొంతమంది చేసే వ్యవహారాలు చెప్తున్నా నేను. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల రైతులు చాలా వరకు భయం వేస్తుంది. వాళ్ళకు తీసుకెళ్లాలన్నా వద్దా, ఏం జరుగుద్దో. అంటే నాకు తెలిసిన సరుకు తీసుకెళ్లాలంటే రైతు చాలా వరకు భయపడుతున్నాడు. కొన్ని మార్కెట్లకు తీసుకెళ్లాలంటే ఏం చేస్తారో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత చాలా వరకు. బ్యాడగిలో అయితే మాత్రం వాళ్ళు పెట్టుబడికి ఇస్తారో ఎవరో నాకైతే తెలియదు, కానీ చాలా వరకు మోసం జరుగుతూ ఉంది. చీటీ రాసిస్తారు 11 గంటలకో 12 గంటలకో. వెళ్ళిన తర్వాత డబ్బులు వస్తాయో రావో, నెల తర్వాత ఫోన్ చేస్తే నీ 13,000 అమ్మింది, 12,000 అమ్మింది, నష్టపోతున్నాడు రైతు. జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. నేను ఎవరిని కూడా, మీరు తప్పు చేసింటేనే వ్యాపారస్తుడైనా రైతైనా సరే ఇది తీసుకొని తప్పితే నేను ఎవరిని కూడా కించపరచాలని కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో పాపం చేసింటే, నా రియలైజేషన్ ఏంటంటే, ఇప్పుడు నా నర్సరీలో నారుంది. నాకు తెలిసినంత వరకు ఎవడన్నా రైతు ఇబ్బంది పడితే మ్యాక్సిమం రైతులు రిటర్న్కి డబ్బులు కొడతా. లేదు నారు తక్కువ వచ్చిందని కొంతమంది నిజాయితీగా చెప్తారు, కొంతమంది కావాల్సి కూడా చెప్తారు. కానీ మనం అన్నీ కూడా వేరే చేసుకోవాలి. కొంతమందికి పంపిస్తాం. మనమేమి ఇప్పుడు మనం పుట్టుకతోనే, లేకపోతే కొంతమంది మా ఊర్లో చాలా మంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది రాజుల కుటుంబీకులేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక వ్యక్తితో మాట్లాడాలంటే కూడా చాలా, నా రేంజ్ వేరు కదా అంటే ప్రతి ఊర్లో ఉంటారు. అంటే కొంతమంది నేను చూసా వ్యాపారస్తులలోనే, అంతా మేము రాజుల కుటుంబీకులం, మేము మాత్రమే వ్యాపారం చేయాలి, వేరే వాళ్ళు వ్యాపారం చేయకూడదు, మాది మొత్తం సామ్రాజ్యం అంతా మాదే ఉండాలి. అసలు అందరం కూడా
తీసుకెళ్లి మళ్ళీ గుంతలోనే పెట్టేది 6 అడుగుల గుంత కోసం ఎన్నో కష్టాలు, వాడిని ముంచి ఈయన్ని ముంచి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క నాకు తెలిసినంత వరకు ప్రతి వ్యాపారస్తుడు ఇప్పుడు కొంతమంది దొంగతనంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా సంపాదించాం. 24,000 కొన్నాం, 5531 6,000 అడగట్లా, ఎవరికి పెట్టిపోతాం మనం? విషయం చెప్తున్నా. మనము ఎంత మంచి చేస్తే ఆ మంచి మనకు రిటర్న్ వస్తుంది, మనం ఎంత చెడు చేస్తే ఆ చెడు మనకు రిటర్న్ వస్తుంది, పక్కా వస్తుంది. నువ్వు నిజాయితీగా అమ్మి పెట్టి, నీవు నిజాయితీగా, రైతు కూడా చెప్తున్నా, రైతు కూడా నువ్వు డబ్బులు తీసుకొని టయానికి కమిషన్ ఏజెంట్కు డబ్బులు ఇవ్వక రకరకాలుగా వాళ్ళని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మందుల కోట్లలో అయితే నరకం చూపిస్తారు రైతులు. మమ్మల్ని కూడా రూపాయి అమ్ముతుంటాం అనుకో, 30 పైసలకి ఇచ్చా టమాటా అంటాడు, ఆడ 60 అమ్ముతుంటారు అనుకో, వాడు 9 ట్రేలు వేచడు, 10 ట్రేలు వేచడు. తప్పు, మోసం చేయాలి కదా, తప్పదు. ఇప్పుడు నువ్వు అడిగే విధానం ఆడ, ఇప్పుడు మోటు ఉంది, బ్రాండ్ తక్కువ రేటుకి ఇస్తారు అని, ఇప్పుడు 50 పైసలకు నడుస్తుంది, 50 పైసలకు అడుగు, 20 పైసలకి ఇచ్చావా, 15 పైసలకి ఇచ్చావా అంటాడు. ఏం చేయాలి? 15 పైసలకి అసలు ఏం వస్తుంది చెప్పండి? రైతులు కూడా మారాలి, అవేర్నెస్ రావాలి. మిమ్మల్ని మోసం చేస్తున్నాడంటే ఖచ్చితంగా మీరు మోసగింపబడుతున్నారు కాబట్టి చేస్తారు ఎవడైనా. ఇప్పుడు వాడు 25,000కి అమ్ముకొని నీకు 23,000కి గడ్డిస్తున్నాడు, 40,000కి అమ్ముకొని 30,000కి గడ్డిస్తున్నాడు. జరుగుతూ ఉన్నాయి. మీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడి దగ్గర పెట్టుబడి సాయం కింద తీసుకుంటే రకరకాలుగా, అది పచ్చిమిరాల కాట అయినా ఏదైనా నువ్వు పెట్టుబడి కింద తీసుకున్నావంటే ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. అదే కనుక నువ్వు, నాకు తెలిసినంత వరకు వ్యాపారస్తునికి నువ్వు కమిషన్ ఏజెంట్కు సరుకు తీసుకుపోయేదానికంటే ఊర్లో వ్యాపారస్తుడు వస్తే ఖచ్చితంగా నాకు తెలిసి కళ్ళు మూసుకొని వాడికి ఇవ్వచ్చు మీరు. ఎందుకంటే స్పాట్ క్యాష్ వస్తుంది. మీరు గుంటూరులో ఏదో ఉంది చూడాలనో, లేకపోతే ఏదో ఉంది తాగాలనో, ఏదో చేయాలనో వెళ్తారు. కానీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు రాంగ్ స్టెప్ అది. అక్కడికి వెళ్ళడం, ఏదో చేయడం, చాలా వరకు నష్టపోవడం, చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకనంటే వ్యాపారం అనేది చాలా వరకు స్థిరంగా నిలబడాలి, మార్కెట్ ఎక్కడ కూడా కొలాప్స్ అవ్వకూడదు, చాలా వరకు నష్టాలు జరగకూడదు అని అంటే చాలా వరకు రైతు కూడా తీసుకున్న టయానికి 2-3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టకుండా ఏ సంవత్సరం సరుకు ఆ సంవత్సరం అతనికే ఇస్తూ అతని దగ్గరికి వెళ్తా ఉంటే నేను మోసం చేయడు. 90% ఎవరు మోసం చేయరు, ఒక 10% మాత్రమే. ప్రతి కమ్యూనిటీలో, ప్రతి వ్యవహారంలో, ఇప్పుడు మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంటాం, నిజాయితీ పరుడు అనేవాడు కనపడ్డు. వాస్తవంగా చెప్తున్నా, నిజాయితీ పరుడు అనేవాడు 99.999 100 అనకూడదేమో, 99% ఎవడు కనపడ్డు. నాకెంత ఇస్తావనేవాడు తప్ప. ఇది కూడా అంతే, ప్రతి ఫీల్డ్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. జరగవని కాదు, కొంచెం రైతులు కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే నువ్వు 2 నెలలు కష్టపడి, ఇప్పుడు మేము 40 రోజులు నర్సరీలో చుక్కలు ఎన్ని ఉంటే ఆయన చూస్తాం. మీరు పెరుక్కొని వెళ్ళేటప్పుడు నాకు ఎంతకి ఇస్తావు, తక్కువకి ఇస్తావా, ఎక్కువకి ఇస్తావా, రకరకాలుగా డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముతాం. మీరు కూడా డిమాండ్ ఉంటే 30,000 ఉంటే నేను 35,000కు అయితే ఇస్తా, లేకపోతే ఏనంటావు. సహజం అది. వ్యాపారస్తుడైనా రైతు అయినా సరే డిమాండ్ ఉన్నప్పుడు 10 రూపాయలు రావాలనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తాం. అట్లాగే రైతులు కూడా నువ్వు కమిషన్ ఏజెంట్ దగ్గర మోసపోకూడదు, వ్యాపారస్తుల దగ్గర మోసపోకూడదు, మందుల కొట్టే దగ్గర కూడా మోసపోకూడదు. నువ్వు అందరికీ న్యాయం చేస్తూ ఉండాలి. వాళ్ళు అక్కడికి సరుకు ఎత్తి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళకి నష్టం వచ్చింది మీ మీద వేయాలనే ఉద్దేశం కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీనికి ఒక చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే డబ్బున్నోడికి అని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయలు ముందే. ఎందుకంటే కొంతమంది రైతు దగ్గర ఏసీలో పెట్టించుకునేటప్పుడు కానీ రకరకాలుగా డిపాజిట్ చేయించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్కి ఒక సెక్యూర్ అనమాట. కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అదేదో ఉంటుంది, సిఆర్డి ఏదో సంథింగ్, నాకు ఐడియా లేదు. దాంతో ఇన్ని కోట్లని డిపాజిట్ చేయించుకుంటుంది. వాడు ఏదైనా కొలాప్స్ అయినా సరే ఆ డబ్బులు తీసి మనకి ఇవ్వడానికి. అట్లాగే ప్రతి కొట్టు దగ్గర మనం డబ్బులు అనేది డిపాజిట్ చేయించుకుంటే ఒకరు ఎవడన్నా మోసం చేసి వెళ్ళిపోయినా సరే ఆ డబ్బులు తీసి మనకు జమ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అందుకోసం చాలా వరకు రైతు మిత్రులు కూడా కొంచెం అవేర్నెస్ ఎక్కువ మందికి తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నాను. చాలా మందికి ఛానల్లో మనం చేసే కంటెంట్ అనేది ఉపయోగపడుతుందని, చాలా వరకు మనం రాజీ లేని, మనం ఎవరికి కూడా భయపడం, ఎవరికి కూడా మనం ఎటువంటి, ఎందుకంటే మనం చేసే వీడియోల్లో
ఎక్కడ కూడా మన ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేయట్లేదు, మనం పెయిడ్ ప్రమోషన్స్ ఎక్కడ కూడా చేయట్లేదు. చాలా వరకు మనం రైతులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.